హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సబ్సెట్ 1345. ఈరోజు డేట్ 8th January 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ అప్డేట్లో మీకు ఒక ఎక్సలెంట్ డీల్ చెప్తాను. ఇది లూట్ డీల్. యాక్చువల్గా మీకు ఒకవేళ నచ్చితే కొనుక్కోండి. రేజర్ గేమ్ కంట్రోలరు ఎనీ స్మార్ట్ ఫోన్కి ఫిట్ అవుతుంది. ఇది రేజర్ బ్రాండ్, ఇది నార్మల్ది కాదు. అండ్ ఇది యాక్చువల్గా 10,500 దాకా ఉంటుంది. అండ్ ఈరోజు అమెజాన్లో ఇది ఒక భారీ లూట్లో అవైలబుల్గా ఉంది. 3,599 రూపీస్కి వస్తుంది. యాక్చువల్గా కొంచెం ప్రైజే, అంటే 3,500కి మనం గేమ్ కంట్రోల్ కొనుక్కోవాలా అనుకుంటాం, కానీ నిజానికి ఇది చాలా వర్త్ డీలు. ఒక లుక్ అయితే వేయండి, 11,000 దగ్గర ఇప్పుడు మీకు 3,500కి వస్తుంది. సో ఎక్సలెంట్ డీల్లోనే ఉందని చెప్పాలి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి డీల్స్ అనేవి వెరీ షార్ట్ టైంలో వస్తూ పోతుంటాయి. ఇందాక మీకు హైసెన్స్ 70 inches టీవీ వచ్చింది, జస్ట్ 1 or 2 minutes వచ్చింది, 30,000కి ఏమో వచ్చింది. భారీ లూట్ డీల్ అది. అలాంటివి వస్తుంటాయి. అండ్ నైట్ పెన్నులు కావచ్చు, రకరకాల ప్రోడక్ట్స్ వచ్చినాయి. అండ్ యాక్టివ్గా ఉండాలి. అసలే మీకు అమెజాన్లో రిపబ్లిక్ డే సేల్ కూడా రాబోతుంది. కాబట్టి ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో, డిస్క్రిప్షన్లో ఇక్కడ QR కోడ్లో ఉంటుంది. ఫాలో అయిపోండి, పండగ చేసుకోండి. లూట్ చేసిన ప్రొడక్ట్స్ మనకి డిస్కషన్ గ్రూప్లో మాత్రం పోస్ట్ చేయడం మర్చిపోకండి. ఇక ఈరోజు మన టెక్నో స్టాండ్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనం OnePlus నుంచి స్టార్ట్ చేద్దాం. OnePlus రీసెంట్గా ఒక ప్రెస్టీజియస్ ప్రోడక్ట్ని లాంచ్ చేసింది, OnePlus Fold. ఇది చాలా బాగుందని అన్నారు. అండ్ నేను కూడా దీన్ని గురించి విన్నాను, చాలా బాగుందని చెప్పి. అండ్ దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఇలా ఫ్లిప్ ఓపెన్ అవుతుంటుంది కదా, ఈ ఫ్లిప్ దగ్గర మనకి బ్లాక్ కలర్గా ఫామ్ అయిపోతుంది, డిస్ప్లే కొలాప్స్ అయిపోతుంది, డిస్ప్లే ఖరాబ్ అయిపోయింది అనమాట. కొంతమంది ట్విట్టర్లో దీన్ని కంప్లైంట్ అయితే చేస్తున్నారు. సో OnePlus ఆల్రెడీ రీసెంట్గానే గ్రీన్ లైన్ ఇష్యూస్ అని ఇలా రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. అండ్ నౌ ఇప్పుడు OnePlus ఓపెన్ అంత కాస్ట్లీ ప్రోడక్ట్లో కూడా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. సో ఎవరైనా OnePlus ఓపెన్ కొన్ని ఉంటే కింద కామెంట్స్లో మీ డివైస్ ఎలా ఉందో కింద కామెంట్స్తో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి, ఐక్యూ వాళ్ళు ఐక్యూ Z9 లేదంటే Z9 ఫ్యామిలీని వెరీ సూన్ మన ఇండియాలో లాంచ్ చేయొచ్చు. దీనికి సంబంధించి కొన్ని రెండర్స్ అయితే బయటకు వచ్చినాయి. యాక్చువల్గా ఐక్యూ Neo 9 సిరీస్ అనేది February 1st లాంచ్ కాబోతుంది, ఫస్ట్ వీక్లో. సో అందుకని ఖచ్చితంగా ఈ ఐక్యూ Z9 సిరీస్ లేదంటే ఐక్యూ Z9 సిరీస్ అనేది ఫిబ్రవరి ఎండింగ్లో కానీ మార్చ్లో కానీ వెళ్ళిపోతుంది. లేదంటే రెండు ఒకేసారి లాంచ్ చేస్తారా, వెయిట్ చేయాలి. బట్ ఈసారి ఐక్యూ Neo 9 సిరీస్ అయితే చాలా పవర్ఫుల్గా ఉండబోతున్నాయి. అండ్ అఫ్ కోర్స్ ఈ Z9 లేదంటే Z9 సిరీస్ కూడా మనం మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ ఫైనల్గా శాంసంగ్ గెలాక్సీ S23 ఫ్యామిలీ మీద పర్మనెంట్ ప్రైస్ కట్ చేసింది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్న ప్రైస్ శాంసంగ్ అఫీషియల్ వెబ్సైట్లో ఉండే ప్రైస్ అనమాట. బట్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో అడిషనల్గా డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ వాల్యూస్ ఇలాంటి రకరకాలుగా వస్తుంటాయి. అది కాకుండా వెరీ సూన్ మనం రిపబ్లిక్ డే సేల్ కూడా రాబోతుంది కాబట్టి ఇంకొంచెం డిస్కౌంట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అందుకని ఒకవేళ వెయిట్ చేయండి. ఒకవేళ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అందులో ముఖ్యమైనది S23 Ultra కొనుక్కోవాలనుకుంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. ఇంకొంచెం బెటర్ ప్రైజింగ్గా మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది రిపబ్లిక్ డే సేల్స్లో. అండ్ రిపబ్లిక్ డే సేల్ గురించి మాట్లాడుతున్నాం కదా, అండ్ ఈరోజు అమెజాన్కి సంబంధించిన రిపబ్లిక్ డే సేల్కి సంబంధించిన కొన్ని పోస్టర్లు అయితే బయటకు వచ్చినాయి. దాంట్లో చాలా రకాల మొబైల్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ అండ్ భారీ ఆఫర్స్ అయితే రాబోతున్నాయి. అందులో ముఖ్యమైనది మనకి ఐఫోన్ 13కి సంబంధించిన పోస్టర్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. లాస్ట్ టైం లాగా ఇది అరౌండ్ 40,000 రూపాయల బడ్జెట్లో వస్తే మాత్రం స్టిల్ కన్సిడర్ చేయదగ్గ ఫోనే అవుతుంది. అండ్ వెయిట్ చేయండి. అండ్ ఐఫోన్ 13కి ఐఫోన్ 14కి మీకు పెద్దగా ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉండకపోవచ్చు డిస్కౌంట్లో. ఒకవేళ ఆ డిస్కౌంట్ అనేది ఒక 5-6 వేలు ఉందనుకోండి, గో విత్ 14 లేటెస్ట్ కాబట్టి. ఒకవేళ బాగా డిస్కౌంట్ డిఫరెన్స్ ఉందనుకోండి, 13 కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇదే కాదు, OnePlus మొబైల్స్, Xiaomi మొబైల్స్ అన్ని రకాల ఫోన్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే అమెజాన్ రిపబ్లిక్ డే సేల్స్లో రాబోతున్నాయి. అండ్ ఈ సేల్కి సంబంధించిన డేట్స్ ఇంతవరకు రివీల్ చేయలేదు. రివీల్ చేసిన తర్వాత నేను మీకు పోస్ట్ చేస్తాను. డీల్స్ ఛానల్లో యాక్టివ్గా ఉండాలి. ఇలాంటి డీల్స్ వచ్చినప్పుడు వెంటనే లూట్ చేయాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపోండి. నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి, యాక్టివ్గా ఉండండి. అలాగే మనకి విజయ్ సేల్స్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. అండ్ ఈ విజయ్ సేల్స్లో మనకి ఐఫోన్స్ మీద భారీ డిస్కౌంట్స్ ప్రజెంట్గా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అన్ని రకాల మోడల్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్. ఈవెన్ మీరు కంపేర్ చేసుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంటే కూడా చాలా బెటర్ డిస్కౌంట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఐఫోన్ 15 సిరీస్లో మీకు ఏకంగా 25,000 రూపాయలు డిస్కౌంట్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు ప్రజెంట్గా ఉన్న లాంచ్ అయిన ప్రైస్కి ఇప్పటికి. అండ్ ఇది లోవెస్ట్ అనమాట. అండ్ ఐఫోన్ 15 Pro అయితే మీకు ప్రజెంట్గా వీళ్ళ దగ్గరే మంచి ప్రైస్లో అవైలబుల్గా ఉంది. ఇలా వీళ్ళ వెబ్సైట్ని మీరు కొంటున్నారు, ఏదైనా ప్రోడక్ట్ కొన్నారు. అసలు విజయ్ సేల్స్ గురించి చాలా మనం మధ్య మధ్యలో మాట్లాడుతూనే ఉన్నాం, కానీ నేనైతే పర్టికులర్గా పర్సనల్గా ఎప్పుడు ఏది కొనలేదు.
ఒకవేళ మీకు ఈ సేల్స్ అసలు వీళ్ళ వెబ్సైట్ ఎలా ఉంటుందో, వీళ్ళ సర్వీస్ ఎలా ఉంటుందో చెక్ చేయండి అంటే ఖచ్చితంగా నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టి ట్రై చేస్తాను అసలు ఎలా ఉంది వీళ్ళ వెబ్సైట్. అండ్ ఆఫ్లైన్ కూడా ఉన్నట్టుంది వీళ్ళకి. అండ్ మీరు ఏదైనా కొంటే మీ అనుభవం ఎలా ఉంది, అసలు మీరు కొనడానికి వాళ్ళ సర్వీస్ ఎలా ఉంది, సపోర్ట్ ఎలా ఉంది, వాళ్ళ వెబ్సైట్ ఎలా ఉంది, ట్రాకింగ్ ఎలా ఉంది, ఇవన్నీ ఎలా ఉంది అనేది కింద కామెంట్స్లో మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. అండ్ ఒకవేళ నేను కూడా ఒక ట్రై చేస్తాను, ఏదైనా ఒక ప్రోడక్ట్ కొని వీళ్ళ సంగతి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. నెక్స్ట్ నాకు పోకో నుంచి పోకో వాళ్ళు జనవరి 11వ తారీఖున పోకో X6 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు. అండ్ దీనికి సంబంధించి AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్ ప్రో మోడల్ ఆల్రెడీ మనకి ఒక ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్లో కూడా వచ్చేసింది. అండ్ దీంట్లో మనకి 1.4 మిలియన్ కంటే ఎక్కువగానే ఇది స్కోర్ చేస్తుంది. వీళ్ళు క్లైమ్ చేసేది 1.5 మిలియన్ వరకు స్కోర్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ ఇది నియర్లీ అలాగే ఉంది. అది డిపెండ్స్ ఆన్ ది క్లైమేట్, ఆ రూమ్లో ఉన్న టెంపరేచర్స్ని బట్టి వ్యారీ అవుతూ ఉంటుంది. అండ్ అంతకుముందు గేమ్ ఆడింది దాన్ని బట్టి, ఆ ఫోన్ ఉన్న సిచ్యువేషన్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. బట్ స్టిల్ 1.4 మిలియన్ ఈ పర్టికులర్ బడ్జెట్లో ఉంటే ఇది బ్లాస్టింగ్ కాదు, భయంకరమైన ప్రైజ్ అవుద్ది అనమాట. అండ్ ప్రైస్ గురించి మాట్లాడితే నిన్న ట్విట్టర్లో ఆల్రెడీ ప్రైస్ లీక్ అయిపోయింది. అండ్ అది 100% అదేని చెప్పలేను, కానీ దగ్గరగా అలాగే ఉంటుంది. అండ్ వెయిట్ చేయండి, ఈసారి మాత్రం మీకు పోకో X6 ఫ్యామిలీ మాత్రం భయంకరమైన సేల్స్ కూడా అవుతాయి. అంత మంచి ప్రైస్లో రాబోతున్నాయి. అండ్ నేను ఎంతకంటే ఎక్కువ చెప్పలేను. అండ్ ఇది పోకో X6 Pro నేను ఆల్రెడీ వాడుతున్నాను. అరౌండ్ ఒక 3 డేస్ నుంచి, మొన్న ఢిల్లీ నుంచి తీసుకొచ్చాను కదా, ఆ రోజు నుంచి వాడుతున్నాను. ఆల్రెడీ ట్విట్టర్లో దీనికి సంబంధించి ఒక పోస్ట్ కూడా పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఫోన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, ఇంతవరకే చూపించగలను ప్రజెంట్గా అయితే. సో నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి, యాపిల్ కూడా ప్రజెంట్గా AI ఫీచర్స్ మీద వర్క్ చేస్తుంది. శాంసంగ్ వాళ్ళు ఇప్పుడు S24 అల్ట్రా, S24 ఫ్యామిలీలో మనకి AI ఫీచర్స్, గెలాక్సీ AIని తీసుకురాబోతున్నారు కదా. సో అలాంటి కొన్ని అడిషనల్ AI ఫీచర్స్ అనేవి నెక్స్ట్ జనరేషన్ యాపిల్ ఫోన్స్లో మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే రీసెంట్గా అలస్కా నుంచి వెళ్తున్న ఒక ఫ్లైట్లో ఎమర్జెన్సీ డోర్ ఏదో ప్రాబ్లం అయ్యి దాదాపు 16,000 అడుగుల నుంచి ఒక ఐఫోన్ పడిందంట పైనుంచి పడ్డగానే ఆ ఐఫోన్కి ఏమీ కాలేదట. ఒక అతనికి దొరికిందంట, రోడ్ సైడ్ వెళ్తున్న స్కూల్ టీచర్కి ఎవరికో దొరికిందంట. సో చాలా బెటర్ క్వాలిటీ అనే చెప్పాలి, అంత పైనుంచి పడ్డా కానీ ఏం కాలేదు దానికి. నెక్స్ట్ మనకి ఒప్పో వాళ్ళు ఈరోజు చైనాలో ఒప్పో ఫైండ్ X7 సిరీస్ని లాంచ్ చేశారు. అండ్ ఇది మన ఇండియాకి వస్తుందా లేదనేది స్టిల్ డౌటే, లాస్ట్ 2 years నుంచి తీసుకురావట్లేదు అనుకుంటా కదా వీళ్ళు. అండ్ ఈ సిరీస్ మాత్రం కెమెరా సెంట్రిక్ ఫోన్స్, ఒప్పో నుంచి కెమెరా సెంట్రిక్ ఫోన్స్ అవి. అండ్ దీంట్లో స్టార్టింగ్ మోడలే 70,000 దాకా ఉంది చైనాలోనే. మన ఇండియాలో ఇంకొంచెం ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంటుంది, బట్ దీన్ని తీసుకొస్తారా లేదనేది ఇంతవరకు క్లారిటీ అయితే లేదు. అండ్ ఒప్పో వాళ్ళు వెరీ సూన్ మన ఇండియాలో ఒప్పో రెనో 11 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు. సో వీళ్ళ ప్రైస్, ఈ రెనో సిరీస్ ప్రైస్ చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి మనకి. ఇక X సిరీస్, ఫైండ్ X సిరీస్ అయితే ఇంకా భయంకరంగా ఉంటాయి. సో దీంట్లో అవుట్ ఆఫ్ ది బాక్స్ రెనో 11 సిరీస్లో Android 14 వస్తుందంట. అండ్ 3 years పాటు అప్గ్రేడ్స్ కూడా ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ మనకి వివో నుంచి, వివో వాళ్ళు ఒక కొత్త సిరీస్ని తీసుకురాబోతున్నారు బడ్జెట్లో. ఇది వివో G సిరీస్ ఫోన్స్. అండ్ దీంట్లో మనకి మీడియాటెక్ ప్రాసెసర్ లాంటివి అయితే ఉండొచ్చు. వీటికి సంబంధించిన గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ అయితే బయటకు వచ్చింది. అండ్ వెరీ సూన్ మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మన ఇండియాకి తీసుకొస్తారు లేదనేది ప్రజెంట్గా అయితే ఎలాంటి క్లారిటీ అయితే లేదు. బట్ జనరల్గా వివో వాళ్ళకి బడ్జెట్ మార్కెట్ అంటే మన ఇండియాలోనే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఆఫ్లైన్ కోసమైనా దీన్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈరోజు యాప్ ఆఫ్ చేయడం కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ ఉంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి. వీడియో ఎప్పటివరకు చూసారు కదా, నేను ఒక 10 టాపిక్స్ చెప్పాను. దీంట్లో మీకు ఏ టాపిక్ నచ్చిందో కింద కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే, ఇంకా మోడిఫికేషన్ చేంజెస్ లాంటివి ఉంటే కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఛానల్ని లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.